ఇక్కడ సరిహద్దు ప్రాంతాల్లో సైరన్ మోతలు, చిమ్మ చీకట్లు, కరెంటు కూడా బంద్ చేస్తున్నటువంటి పరిస్థితి. పంజాబ్లోని అమృత్సర్ నగరంలో లైట్లు ఆర్పేయడంతో అంధకారం అమలుకున్నటువంటి దృశ్యం. ఇక్కడ లైట్లు ఆర్పేస్తే వెహికల్స్ పోతున్న లైట్లు అంతే, మొత్తం లైట్లు ఆర్పేసారంట. దాని తర్వాత టర్కిష్ షూట్, 200 బుల్లెట్లు కాల్చే డ్రోన్లు పాక్కు ఇచ్చినటువంటి టర్కీ. అవునా? అయినా లెక్క చేయని భారత సైన్యం 200 బుల్లెట్లు కాల్చే డ్రోన్లు ఇచ్చినటువంటి టర్కీయా? ఓకే. ప్రాక్ డ్రోన్లు క్షిపణుల్ని అద్భుతంగా అడ్డుకున్నటువంటి మన ఎయిర్ డిఫెన్స్ యుద్ధంలో ఒక పక్షం మరో పక్షాన్ని చాలా సులభంగా దెబ్బతీస్తే సైనిక పరిభాషలో దాన్ని టర్కీ షూట్ అంటారు. అంటే 19వ శతాబ్దం ప్రారంభంలో అమెరికాలో తుపాకులతో షూటింగ్ ప్రాక్టీస్ చేయడం కోసం టర్కీ పక్షుల్ని వాడేవారు. ఆ పక్షుల్ని సులభంగా కాల్చినట్లుగా తర్వాత శత్రు పక్షాన్ని అవలీలగా దెబ్బతీశారనేటువంటి అర్థంతో ఈ ప్రయోగం వాడుకలోకి వచ్చింది. అంటే టర్కీ ఇప్పుడు తుర్కీ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి డ్రోన్లను వందల సంఖ్యలో భారత్పై గురిపెట్టినటువంటి పాక్కు కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. తుపాకీతో కూడినటువంటి టర్కీ డ్రోన్ ఇది తుపాకీ కనబడుతుంది ఇక్కడ, ఇది గన్ను, ఇది వచ్చి దీన్ని కొట్టి ఇట్లా కొడితే ఇట్లా పోతుంటుంది, మీకెళ్ళి గాలికెళ్ళి పోయి కొడుతుంటుంది. తుర్కీ డ్రోన్లను పాక్ క్షిపణుల్ని భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సులభంగా దెబ్బతీస్తున్నాయి. పాక్ ప్రయోగించినటువంటి 90% పైగా ఆయుధాలను గాలిలోనే అడ్డుకొని పేల్చివేయగలుగుతున్నాయి. భారత్లోని 15 నగరాల్లో గల సైనిక స్థావరాలపై గురువారం తెల్లవారుజామున పాక్ దాడులు చేసింది. ఆ తర్వాత గురువారం మధ్యాహ్నం నుంచి జమ్మూ, ఉధంపూర్ వంటి అనేక చోట్ల భారత సైనిక పోస్టులపై, చివరికి పౌర ఆవాసాలపై కూడా వరుస దాడులు చేయడం జరిగింది. ఇందుకోసం పాక్ వివిధ రకాలైన డ్రోన్లను, క్షిపణులను ఉపయోగించింది. గురువారం నుంచి ఇప్పటి వరకు పాక్ 300 నుంచి 400కు పైగా తుర్కీ డ్రోన్లను భారత్ పైకి ప్రయోగించిందని, వీటిలో అత్యధిక డ్రోన్లే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ డ్రోన్లు వస్తున్నాయి. ఈ డ్రోన్లు ఉండడం వల్ల ఈ డ్రోన్లను అన్నిటిని కూడా చాలా ఈజీగా ఎదుర్కొన్నట్టు కనబడుతుంది మనకు. రైట్.